హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రదీప్. సో, ఈరోజు మొత్తం ఎపిసోడ్ అంతా గూడా మణికంఠ చుట్టే తిరిగిందబ్బా! సో, అవేంటో చెప్పుకుందాం. అదేవిధంగా హౌస్ నుంచి హౌస్‌మేట్స్‌కి కొంతమందికి ఫుడ్డు మెసేజ్‌లు గూడా రావడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది మధ్య కాన్వర్జేషను. మణికంఠ ఒక ఏం చెప్తారు, జ్యోతిష్కుడిగా అద్భుతంగా చేశాడబ్బా! నిజంగా టాలెంట్ ఉంది అతని దగ్గర. ఎందుకంటే స్పాంటేనియస్‌గా మాటలు చెప్పడం గాని, వాళ్ళని నవ్వించడం గాని అతని దగ్గర ఉంది. హౌస్‌మేట్స్ అనుకోవడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే అతను అటెన్షన్ సీకర్ అతను అంతే. అటెన్షన్ సీకరు. ఎందుకంటే అతను ఒక ఎయిమ్ పెట్టుకొని వచ్చాడబ్బా! ఒక 'బిగ్ బాస్' హౌస్‌కి. ఆఫ్‌కోర్స్ అతనికి మెంటల్లీ కూడా అతను సరిలేదు. ఎందుకంటే అతనికి జరిగినటువంటి సంఘటనలు కూడా కావచ్చు. కానీ అది చూసేవాళ్ళకి ఏమనిపిస్తదంటే, ఇతను రియల్‌గా ఉన్నాడా? లేదా యాక్షన్ చేస్తున్నాడా? అనే అనుమానం ఎవరికైనా కలుగుతది. సో, అది ఆడియన్స్ తెలుసుకోవడానికి 5 వారాలు పట్టింది. ఎలా తెలుసుకోగలిగారు? ఎప్పుడైతే ఓటింగ్ టాప్ 3లో ఉన్నాడని తెలిసిందో, ఆదిత్య గారిని ఎలిమినేట్ చేసింది. అప్పుడు ఎలిగింది బలు వీళ్ళకి. కానీ అందరికంటే ముందు ఇద్దరికి మాత్రం ఎలిగింది. వాళ్ళిద్దరు ఎవరంటే, మొదట ఆదిత్య గారు, 2 నబీల్. ఆదిత్య గారు మొదటి నుంచి చెప్తానే ఉన్నాడు. మణికంఠతో కూడా చెప్పాడు. "నువ్వు సేవ్ అవుతావు. నువ్వు పక్కా టాప్‌లో 5లో ఉంటావని" కూడా చెప్పాడు అతనికి. నబీల్ కూడా చెప్పాడు. నబీలు నిన్న 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 కాన్వర్జేషన్‌లో కూడా చెప్పాడు. మణికంఠ మంచి స్మార్ట్ ప్లే ఆడుతున్నాడు. పైపెచ్చు అతనికి అర్థమైంది. జనాల్లో ఇతని గురించి పాజిటివ్‌గా ఎళ్తుంది. అది ఎప్పుడు అర్థం చేసుకున్నాడంటే, ఈ ఓటింగ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగిన తర్వాత అతనికి అర్థమైంది. సో, అందుకని అది తెలియకపోయినా కూడా అతనితో బాండింగ్ కూడా బాగుంది. వాళ్ళిద్దరే ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మణికంఠతో ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక నబీల్ మాత్రమే. నబీలు మణికంఠ లో అయినప్పుడంతా కూడా అతనొచ్చి అతన్ని పుషప్ చేస్తుంటాడు. ధైర్యం కూడా చెప్తుంటాడు. కొన్ని సన్నివేశాలు కూడా చెప్తా. అవి కూడా ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. సో, ఎక్కడ స్కిప్ చేయబాకండి ప్లీజ్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోలు ఫర్దర్‌గా మీకు రావడం జరుగుతది. సో, తప్పకుండా నాలాంటి కొత్త యూట్యూబర్స్‌ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా. మరొక విషయం మీకు చెప్పాలి. ఎనక ఇదంతా కూడా కనిపిస్తుంది గదా! నాకంటూ ప్రత్యేకమైనటువంటి ఏమంటారు, స్టూడియోలాగా లేదండి. ఎందుకంటే మా ఇంట్లో ఉండిదే పక్క రూమ్‌లో ఆహ్, ఈ ఒక రూమ్ ఉంటది పండుకునేది ఇది గూడా. ఈ రూమే నాకు అవైలబిలిటీ ఉంది. ఇంకెక్కడ హాలు అంతే. తర్వాత ఈ ఇయన్నీ సెటప్ చేసుకునే దానికి నాకు అవకాశమే లేదు. నాకంత ఇది గూడా లేదు. ఎనకేందబ్బా ఇన్ని గొడ్డలని కనిపిస్తున్నాయి అనుకుంటారేమో. సారీ. ఎందుకంటే నేను అరేంజ్‌మెంట్ చేసుకునే పరిస్థితిలో లేను ప్రస్తుతానికి. సో, ఇక మన టాపిక్‌లోకెళ్దాం. ఆహ్, వీళ్ళిద్దరూ బాగా బాధపడుతున్నారు. ఎవరంటే మన యష్మి బాగా బాధపడుతుంది. ఎందుకంటే ఆహ్, మ మన ఆదిత్య గారు ఎలిమినేట్ అయిపోయారు గదా! నామినేషన్ చేసిందొచ్చి ప్రేరణ, యష్మి. ప్రేరణ ఏమో పెద్దగా దాని గురించి చర్చించలేదు గానీ, యష్మి బాగా ఫీల్ అవుతుంది. అబ్బా! నేను మేమిద్దరం చేయకుండా ఉంటే బాగుండు. ఎందుకంటే అతను ఒక పెద్దోడు గదా! వెళ్ళిన తర్వాత ఎప్పుడు గూడా మనిషి ఉన్నప్పుడు మనిషి వాల్యూ తెలీదండి. మనిషి లేనప్పుడు ఆ వాల్యూ తెలుస్తది. మనకు కూడా మన ఇండ్లలో చూస్తా ఉంటాం. తల్లిదండ్రులని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటారు. ఎదిగొచ్చిన పిల్లకాయలు పెళ్ళయిన తర్వాత కూడా. తల్లిదండ్రులంటే కాస్త ఏంటో వాళ్ళ దృష్టిలో భార్య పెళ్ళయిన తర్వాత వాళ్ళు అంతకుముందు కొంగుచాటు బిడ్డల్లాగా తిరుగుతారు. పెళ్ళయిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్‌గా మారిపోతారు. సో, అంతే. కాబట్టి వాళ్ళు లేరనుకోండి. అప్పుడు తెలుస్తది తల్లిదండ్రుల విలువ. ఇక్కడ గూడా ఆదిత్య గారు ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు. అతన్ని పంపించేసారు. యాక్చువల్‌గా చాలా మంచోడు. కాపోతే అతను 3, 4 డేస్ నుంచి చాలా ఫాస్ట్‌గా చాలా బాగా ఆడాడు. చాలా హుషారుగున్నాడు. ఒక వారం ముందు నుంచి ఉన్నా గాని అతని ఓటింగ్ మారిపోయిండేది. నాకు తెలిసి విష్ణుప్రియ వచ్చేసిదేమో అనిపించింది నాకు. అట్టుంది పరిస్థితి. ఓటింగ్ పరిస్థితి చూస్తే. సరే, అది జరిగిందా? అది ఫీల్ అవుతా ఉన్నారు. తర్వాత మన విష్ణు అంటుంది, అరే! వాళ్ళిద్దరూ బాధపడుతుంటే ఒక పక్క ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఏడుస్తుంటే, నువ్వొచ్చి దాంట్లో దూరతావు. ఆహ్, నువ్వు నువ్వు భలే అటెన్షన్ సీకరబ్బా! మాకు కొద్దిగా కూడా స్పేస్ ఇవ్వా?
అంటే ప్రతి దాంట్లో వీళ్ళనుకునేదేంటంటే, ఇది పెద్ద చర్చ జరిగింది రాత్రి గూడా. ఆహ్, ప్రతి దాంట్లో దూరేస్తాడు. సో, అతను దూరినప్పుడు మనం ఏదో ఒకటి అనేస్తాము. దాన్ని అతను అడ్వాంటేజ్‌గా తీసుకొని ఆహ్, పెద్దగా మాట్లాడడం. ఏదన్నా గ గ మనం ప్యాచప్ జేసుకోవాలనుకోండి. అప్పుడు మాత్రం ఎవరికీ కనిపించదు. సైలెంట్‌గా జెప్తాడు. ఇది హౌస్‌లో ఉండే అందరూ గూడా రాత్రి మాట్లాడేటప్పుడు నిఖిల్ గూడా అన్నాడు. ఒప్పుకున్నాడు దానికి. నిజమేనని. సో, సీత ఆ విధంగా కామెంట్ జేస్తా ఉంది రాత్రి. అదే విధంగా యష్మి గూడా అనింది అదే విధంగా. వాడు అన్నిట్లో దూరేస్తాడు. వాడు నిజంగా సేఫ్ ఫెయిరు. వాడు మంచి జీనియస్ అన్నట్టుగా చెప్పింది ఆ అబ్బాయిని గురించి. ఎందుకంటే అతను ఆహ్, సింపథిక్ ట్రంప్ కార్డ్ వాడుతున్నాడనేది. అది మనకు గూడా అనిపిస్తది. అతను చూసినప్పుడు ఏంట్రా ఇప్పుడు దాకా బాగున్నాడు. ఇప్పుడే మళ్ళీ సీరియస్ అయిపోయాడని. ఒక రకంగా హౌస్‌మేట్సే అతన్ని టార్గెట్ జేయాలనుకుంటే, అతనే ఈళ్ళని టార్గెట్ చేసాడు అనిపిస్తది. ఎవరికైనా కూడా చూడండి. మొదటి నుంచి ఫస్ట్ వీక్ నుంచి చూసుకోండి. వీళ్ళే ప్రతి వారం నామినేషన్ మీద నామినేషన్. చూసేవాళ్ళకి ఏమనిపిస్తది? ఒరేయ్! ఆ బక్కోడి మీద ఎందుకురా వేయడం అనిపిస్తది. కదా! పైపెచ్చు అతని స్టోరీని స్టేజీ మీద చెప్పాడు. గమనించండి. తర్వాత లాస్ట్ వీక్ గూడా 6 నామినేషన్‌లు పడ్డాయి. ఏమనుకుంటారు? ఇంకెవరు లేరా? ఇప్పుడు గ్రూపులు అయిపోయారిక్కడ. ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ ఉన్నాడు. పృథ్వీని చేస్తాడా? యష్మిని చేస్తాడా? ప్రేరణని చేస్తాడా? సీత ఉంది. నైనికని చేస్తదా? విష్ణుని చేస్తదా? విష్ణు చేసింది లాస్ట్ టైమ్. నబీల్ చేసే పరిస్థితి ఇప్పుడు అయ్యాడనుకోండి. ఇంతకుముందు చేసిందా? అలాగే ఈళ్ళు ఫ్రెండ్స్ ఇంతకుముందు బిగ్ బాస్ వేరబ్బా! ఈ బిగ్ బాసు అదేందంటారు చూడు. ఉట్టికి లేకుండా స్వర్గానికి లేకుండా అంటారు కదా! అట్టా ఆ 6కి, 8కి మధ్యలో ఉన్నారీళ్ళు. 7 కాదు. 6కి అంటే డిజాస్టర్ అది. దానికి మధ్యలో ఉన్నారు. 6 కంటే కొద్దిగా బెటర్ అంతే. కాకపోతే అన్‌లిమిటెడ్ ఫన్ అన్నాడు. దీంట్లో అన్‌లిమిటెడ్ ఏడుపులే ఉన్నాయి గానీ ఫన్ ఎక్కడా జనరేట్ కావడంలా. ఈ హౌస్‌మేట్స్ భయమేంటంటే అతను టాప్ 3లో ఉన్నాడు. మిగతావాళ్ళందరూ వాళ్ళకంత తక్కువని వాళ్ళ దృష్టిలో. సో, టాప్ 3లో ఉన్నాడు కాబట్టి సో, విష్ణుప్రియ పోయి డేంజర్‌లో పడడం వాళ్ళకి పెద్ద ఫజిల్ అయిపోయింది. అరే! విష్ణుప్రియకి అంత ఫ్యాన్స్ ఉంది. మరి ఎట్ట డేంజర్‌లోకెళ్ళింది? మణికంఠకి ఎలా వచ్చింది? సో, అతను చేసే ప్లే ఏదైతే ఉందో వాళ్ళ దృష్టిలో సింపతి బాగా వర్కౌట్ అవుతుంది. ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. అతను సేవ్ అయిపోతాడు. టాప్ 5 కూడా వెళ్ళిపోతాడనేది చెప్పుకుంటున్నారు వీళ్ళు. సో, ఆ విషయం నిఖిల్ కూడా అంటున్నాడన్నమాట. టాప్ 5లోకి వెళ్ళిపోతాడు. నిన్న కూడా అన్నాడన్నమాట. "నువ్వు టాప్ 5లో ఉంటావురా" అని కూడా అన్నాడు. ఎందుకంటే అతను కొద్దిగా ఎలగతా ఉంది బలుబు. సో, ఆహ్, ఈ మన సీత కూడా అంటది. "నువ్వసలు ఏదైనా మాట్లాడేటప్పుడు మాట్లాడనిస్తున్నావు" అంటే, నేనేమన్నానంటే, నిన్న కూడా అదే విధంగా నువ్వు కార్నర్ చేసినావు. అసలు కార్నర్ అన్నది అతను కాదు. సీత అనింది. అదే నేను చెప్పేది. వీళ్ళు అతనికి ఒక ఆయుధాన్ని ఇచ్చేస్తారు. అతను రెచ్చిపోతాడు. సో, వీళ్ళందరూ కలిసి ఏమనుకుంటారు, అతనికి నామినేషన్ చేయకూడదు అనే డిసైడ్ వచ్చారు. కానీ చూడండి ఖచ్చితంగా రేపు వైల్డ్ కార్డ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళని వీళ్ళని చేయమని అంటే తప్పితే, లేదా అందరూ చేసుకోవచ్చనంటే ఖచ్చితంగా మళ్ళా అతనే చేస్తారు. వీళ్ళు అప్పటికి మర్చిపోతారు నామినేషన్ టయానికి. అదేనంటారు కదా! రాత్రంతా రామాయణం పొద్దున సీతకి రాముడే అన్నట్టు వీళ్ళు అలాంటి క్యాండిడేట్స్ ఎమోషన్స్‌కి, బాండింగ్‌కి ఎంతసేపు ఫ్రెండ్‌షిప్ ఇదే కాకమ్మ కబుర్లు, సొల్లు కబుర్లు ఇది తప్ప గేమ్ మీద ఆలోచించడం, గేమ్ ఎలా చేయాలి? ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి? మన యాటిట్యూడ్ ఏమైనా తప్పుందా? అని వీళ్ళు రెక్టిఫై చేసుకునే దశలో లేడు. కానీ మణికంఠ 24/7 ఆట మీదే ఉంటది అతనిది. మీరు గమనించండి. ఎక్కడ కూర్చున్నా గాని మైకుల్లో చెప్తున్నది కూడా అతని స్ట్రాటజీ కావచ్చు. లేదా నిజమైన అయ్యుండొచ్చు. సో, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వెంటనే పోయి అక్కడ మాట్లాడతాడు. అది అతని ఇంటెన్షన్ కావచ్చు, లేదా అతని అలవాటు కావచ్చు. సో, కాబట్టి ఎట్ట తిరిగినా గానీ అతనికే అడ్వాంటేజ్ అవుతుంది. మీరు చూడండి ప్రతిరోజు ఫుటేజ్ అతనిదే ఉంటది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళిట్టు ఏమంటారు వాళ్ళని దద్దోజనం అనుకున్నాడు బిగ్ బాసు. మణికంఠ ఎక్కడుంటే కెమెరా అతని మీదే ఉంటది. మీరు గమనించండి. అతను ఒంటరిగా కూర్చొని మాట్లాడుతున్నా అతన్నే క్యాప్చర్ చేస్తారు. మనకు ఎపిసోడ్‌లో కూడా అతనిదే చూపిస్తారు. ఎందుకంటే ఈళ్ళ వల్ల ఏమి కావడం లేదు. అతని ద్వారా అయినా వస్తుంది. సో, ఏదో ఒక విధంగా లేపాలి.
అనే ఉద్దేశంతో 'బిగ్ బాస్' వాళ్ళు కూడా అతన్నే ఎక్కువ ఫుటేజ్ వస్తుంది. మిగతా వాళ్ళు రాలేదంటే ఇతను ఎవరితో అయితే లొల్లి పెట్టుకుంటాడో ఆ రోజు ఆ ఫుటేజ్ వస్తుంది. సో, ఇది వీళ్ళు ఎందుకు గమనించలేకపోతున్నారు? ఇప్పుడు 4 వారాలు సేఫ్ అయిపోయాడు. ఇతను వేస్ట్ ఫెలో అయితే ఎళ్ళిపోండాలి కదా! అతను కూడా అన్నాడు ఆ మాట. ఇప్పుడు నేను వేస్ట్ అయితే ఆడియన్స్ నన్ను పంపించేస్తారు ఎళ్ళిపోతా నేను అంటున్నాడు. అప్పుడైనా బల్బు ఎలగాలి ఈళ్ళకి. ఈళ్ళకి బల్బు ఎలగడం లేదు. మనకెంతో మోకాల్లో ఉన్నట్టుంది తెలివి. సో, మొత్తానికి 'బిగ్ బాసే' లీక్ చేసాడు కాబట్టి ఓటింగు పరిస్థితులు ఇప్పుడైతే పూర్తిగా అతని మీద ఉన్నారబ్బా! కుచ్చికలకారా ఉన్నారు. పైపెచ్చు పోసుకుంటున్నారు అతని దెబ్బకి. అందరూ అతనితో మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అది కూడా ఏందో చెప్తా. తర్వాత హ్మ్. మా ఇదొచ్చింది. జ్యోతిష్కుడిగా. స్పాంటేనియస్‌గా చెప్పాడబ్బా అందరికి. ఇప్పుడు ఆడు కూర్చోంటే మన 'పృథ్వీ' అడిగాడు. అన్నీ ఎందుకులే సొల్లని చెప్పి ఇది చెప్తాను ఇంపార్టెంట్. 'పృథ్వీ నాకు ఇద్దరు అమ్మాయిలు కావాలనంటే దానికి ఆశ నాయన అత్యాశ ఉండకూడదు నాయన అనేది చెప్తాడు. నీ అడవిలో సింహాలుంటాయి, పులులుంటాయి, నక్కలుంటాయి అంటే వెంటనే సీత ఏమనింది ఆటి నుంచి, నీ ముందు కూడా నక్కుంది 'పృథ్వీ' అంటుంది. అవసరమా? ఇప్పుడు దాన్ని అతను తర్వాతైనా ప్రస్తావిస్తాడు. ఖచ్చితంగా చూడండి. రేపైనా ఆ విషయాన్ని ప్రస్తావిస్తాడు. నేను నక్కనా అని. సో, ఏదో ఒక ఇష్యూ అతను తొలుస్తా ఉంటది. సో, కాబట్టి ఏదో ఒక రకంగా ఇస్తాడబ్బా ఇతనికి అవకాశం ఇస్తున్నారు వాళ్ళు. ఆహ్, అబ యష్మి గూడా అంతే. యష్మి ఏదో ఆవేశంలో అరిచేస్తుంది గాని అతన్ని. అరేయ్! ఇతన్ని అరిస్తే ఇతను జనాల్లో ఆ సింపతి వస్తదేమో అని ఆలోచించడం ఆ అమ్మాయి. సో, మళ్ళా ఏదైనా బాధపడుతుంటే వచ్చి మళ్ళీ ఓదారుస్తది. సో, ఇయన్నీ గూడా జరిగాయి. తర్వాత ఫుడ్డొచ్చింది. ఫుడ్డు ఎవరెవరికొచ్చిందనేది చెప్తాను. దీంట్లో మరీ పెద్ద మెసేజ్ ఏం లేదు గానీ ఒక్క నిమిషం. యష్మిని పిలిచారు ఫస్టే. అసలు కన్ఫెషన్ రూమ్‌కి రమ్మంటే అందరూ ఏందో గేముల గురించి లేదా ఇంకేదైనా గురించి అని అనుకుంటుంటారు. అసలు ఫుడ్ గురించి ఎవ్వరికి ఐడియా గూడా లేదు. కన్ఫెషన్ రూమ్‌కి రాంగానే యష్మి ఎలా ఉన్నావంటే, చాలా బాగున్నాను బిగ్ బాస్. అంటే ఏమన్నా చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదు బిగ్ బాస్. అంటే ఇంకా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎక్కువ బాండింగ్ ఉన్నట్టుంది. ఏడ్చేసింది. నా ఫ్రెండ్స్‌ని మిస్ అయిపోతున్నాను బిగ్ బాస్ అని. ఇక్కడేందంటే ఇంటి దగ్గర నుంచి ఫుడ్‌తో పాటు మెసేజ్‌లొచ్చాయి. ఇక్కడ యష్మికి మంచి అవకాశం ఇది. ఎందుకంటే అది పోగొట్టుకునేందుకు ఆల్రెడీ చర్చించుకున్నారు కాబట్టి ఇక్కడ మణిది, నిఖిల్‌ది పెట్టారు. నిఖిల్‌కేమో వాళ్ళ మిసెస్ నుంచొచ్చింది. అది చెప్పేసరికి నిఖిలు వాట్? ప్రియా ఇన్ ఇండియా? అంటే ఆమె అమెరికాలో ఉండేది. సో, ఇక్కడికొచ్చిందా? ప్లీజ్, ప్లీజ్ అంటుంటే మా పృథ్వీ "రేయ్ ఉండరా మణి" అని అన్నాడు. ఓహ్ గాడ్! ఏమన్నా ఈ షో వల్ల ఏమన్నా అయిందా? ఏమవుతది షో వల్ల? ఏం గాదు. సో, మొత్తానికి ఆమె వచ్చిందా లేదా అనేది మనకు గూడా తెలీదు. ఆయన భార్య నుంచి వచ్చిందని చెప్పాడు. తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆహ్, ఇక్కడ నేను పృథ్వీని నిఖిల్‌ని చూజ్ చేసుకుంటానంటే, మణికంఠన్ గురించి ఆలోచించవా అని అడిగాడు. ఎందుకు ట్విస్ట్ చేసాడంటే అక్కడ గూడా, మణికంఠని తీసుకుంటే ఆ అమ్మాయికి ప్లస్ అయ్యుండేది. అరే! ఇన్ని గొడవలు చేసినా గాని మణికంఠ కోసం తీసుకొచ్చాడని. ఈ అమ్మాయి ఏమంటది, చాలా లో అవుతున్నాడు. మణికంఠ కూడా లో అయిపోతున్నాడు. మణికంఠకి అందరూ ఉన్నారు. ఇతనికి అందరూ లేనిది పేరెంట్స్ లేనోడు. ఉండేదే ఒక భార్య మాత్రమే. అది కూడా మనకు తెలియడంలే. వాళ్ళిద్దరికీ ఉన్నాయా? క్లాషెస్ ఉన్నాయా? వాళ్ళు కలిసున్నారా? లేదా? అనేది మనకు తెలీదు. రేపు ఇంటర్వ్యూ ఇచ్చి ఎక్కడైనా చెప్తే తప్పితే. సో, ఈ టైంలో అతను బాగా లో అయిపోతున్నాడు. ట్రిగ్గర్ అయిపోతున్నాడు. సైకోలాగా బిహేవ్ చేస్తున్నారని వాళ్ళే అంటున్నారు కాబట్టి, ఈ టైంలో అతనికి ఇచ్చుంటే పాజిటివ్ న్యూస్ వచ్చేది. లేదు బాస్, బిగ్ బాస్ వాళ్ళ మదరు బాగా ఫ ష ఏమంటారు లో అవుతున్నాడు. వాస్తవంగా 2 రోజుల నుంచి లో అవుతున్నాడు. కొద్దిగా ఇంటి నుంచి కూడా ఆలోచిస్తున్నాడు. ఎంత స్ట్రాంగ్ ఉన్నా అక్కడ ఆ సిట్యుయేషన్స్ అలా ఉంటాయి. తర్వాత పృథ్వీ ఎళ్ళాడు. పృథ్వీ ఎళ్ళేటప్పుడే చెప్పింది ఎవరు యష్మి. ఆహ్, నాది ఇంకోరిదొస్తే వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి తెచ్చేయని చెప్పేసింది. అక్కడ ఆహ్, నీకు ఎలా ఉందంటే 'బిగ్ బాస్' చాలా బాగుంది. కొస డ్రైలాగా ఉంది అని చెప్పాడు. కన్‌ఫ్యూజన్‌గా ఉంది. అంటే కొత్త గదా! సరే నీకు నచ్చిన ఫ్రెండ్ ఎవరనని అడిగాడు. ఆహ్, హ్మ్, నాకు నచ్చిన ఫ్రెండు నిఖిలు, నిఖిలు, యష్మి, ఇంకెవరో పేరు చెప్పాడు. ఇంకెవరు లేరా అని అడిగాడు. ట్విస్ట్ చేసి అడిగాడు.
ఆ! ఆ! అంటూ అప్పుడు చెప్పాడు విష్ణుప్రియ. దానికి ఆమె అలిగింది గూడా. సో, వీళ్ళు లవ్ గాదు గానీ, హౌస్‌లో అదొక ఫ్రెండ్‌షిప్ బాండింగ్ అది. లవ్ అని నేను అనుకోవడంలే. ఎందుకంటే, ఇతను కూడా దూరంగానే పెడుతున్నాడు. మరీ అంత ఇంతకుముందు సీజన్‌లో చూసినట్టు మరీ కూర్చోవడం అయేం లేవులెండి. మరి చూద్దాం ఎంతవరకు జరుగుతదో. సో, మొత్తానికి లైఫ్‌లో చాలా కష్టంగా ఉంది 'బిగ్ బాస్' అని చెప్పాడు. విష్ణుది తర్వాత అతను విష్ణుది, నయనికేదే ఉందక్కడ. విష్ణుకేమో వాళ్ళ పేరెంట్స్ లేరు కాబట్టి చెల్లెళ్ళు పంపించినటువంటి చికెన్‌ది, అదేవిధంగా ఫ్రెండ్స్ పంపించిన మెసేజ్ ఉంది. నయనికకి వాళ్ళ అమ్మ ఇడ్లీ, చట్నీ పంపించింది. సో, నయనిక అది తీసుకున్నాడు. సో, తర్వాత నయనిక చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. తర్వాత అక్కడ 'బిగ్ బాస్' కూడా ఒక మాట అన్నాడు. "ఇది మీ త్యాగమా? విష్ణుప్రియ త్యాగమా?" అంటే, "లేదు బిగ్ బాస్ నేను ముందుగానే మాట్లాడాను. ఆ అమ్మాయి వేరే నాది కాకుండా వేరేవాళ్ళొస్తే వాళ్ళ అవసరాలు కదా!" నిజంగా ఇక్కడ చాలా నచ్చింది నాకు విష్ణు. ఎందుకంటే నాకెటు పేరెంట్స్ లేరు. పక్కనోళ్ళు వాళ్ళకి పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ నుంచి మెసేజ్ ఇస్తే బావుంటుంది. నాకొస్తే నా చెల్లెల దగ్గర నుంచే కదా! అని ఆలోచించి తీసుకున్నది చూడండి. నిజంగా చాలా నచ్చింది నాకు ఆ అమ్మాయి. ఈ ఈ టైంలో మాత్రం. నిజంగా అలాంటి మనసుండాలి. హార్ట్ ఉంది ఆ అమ్మాయికి. అందులో ఏం లే. తర్వాత మణికంఠ. "నీకు హౌస్‌లో ఎవరు నచ్చారు మణికంఠ?" అంటే, "నాకు నబీల్, విష్ణు నచ్చారు బిగ్ బాస్" అని చెప్తే, ఒక్కరి పేరు చెప్పమంటే నబీల్ బిగ్ బాస్. నేను గాని బయటికి పోతే నన్నేసేస్తది బిగ్ బాస్. విష్ణు అంటే అందరూ నవ్వుకుంటా ఉన్నారక్కడ. తర్వాత చికెను పృథ్వీకి, ఇష్మికి ఫ్రాన్స్ కర్రీ తెచ్చారు. ఇక్కడేమో పృథ్వీకి చికెన్ ఇదే అదే చికెను బిర్యానీ తర్వాత ఏదో మెసేజొచ్చింది. ఐ గో విత్ పృథ్వీ సార్. ఎందుకంటే వాళ్ళ అమ్మ పంపించింది. ఆళ్ళ మదర్ సెంటిమెంట్‌కి నేను విలువిస్తానంటే ఇక్కడ గూడా మనం కాదనలేం. ఇక్కడ గూడా ఆహ్, యష్మిని కోపంతో, గ్రడ్జ్‌తో తీసుకుపోయాడు అనుకోలేం. ఎందుకంటే అతనికి మదర్ లేరు, ఫాదర్ లేరు కాబట్టి ఆ సెంటిమెంట్ గూడా అయ్యుండొచ్చు అని నేననుకుంటున్నా. సో, కాబట్టి అది తీసుకొని ఇచ్చాడు. చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. తర్వాత యస్మికొచ్చి సారీ జెప్పాడు. ఏడ్చిందయితే బాగా ఏడ్చింది. "అరే! వదిలేయరా ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. నాకు 1% కూడా లేదురా" అని చెప్పింది. మామూలుగా అయితే రచ్చ జేసుండేది. కానీ ఆమెకు అర్థమైంది కాబట్టి సిట్యుయేషను. ఆ సిట్యుయేషన్ అర్థం చేసుకొని మాట్లాడింది అమ్మాయి. తర్వాత యష్మి లెటర్ అక్కడ వచ్చిన లెటర్స్ ఏందో డిస్‌ప్లే చేస్తున్నారనమాట. నిఖిల్‌ది అనుకుంటాను. నిఖిల్‌ది వాళ్ళ అమ్మ పంపించింది. హింట్స్ అయితే ఇచ్చారు. "నువ్వు బాగా ఆడుతున్నావు. అందరితో బాగానే ఉన్నావు. నువ్వు త్యాగాలు చేయబాకు" అన్నట్టుగా చెప్పారు. "నీ గేమ్ కూడా తగ్గుతుందన్నట్టుగా" చెప్పారు. నీ గేమ్ నువ్వు ఆడు. నువ్వు ఫ్రెండ్‌షిప్ వల్ల పోతుంది. అంటే ఇంతకుముందు సోనియాతో ఇప్పుడున్న బాండింగు అది కావచ్చు. తర్వాత వెంటనే యష్మి లెటరు జస్ట్ అటొచ్చి ఎళ్ళిపోయింది. బై మిస్టేక్ ఏసినట్టున్నారు. భలే ఏడ్చేసింది ఆ అమ్మాయి. తర్వాత నిఖిల్‌ని పిలిచారు. "మీ అమ్మగారి మెసేజ్ చూసిన తర్వాత ఎలా ఉంది నిఖిల్?" నిఖిల్ "భారం అంతా తగ్గిపోయినట్టుంది బిగ్ బాస్" అని చెప్పాడు. "నీకు మంచి ఫ్రెండ్ ఎవరనంటే" అందరి పేర్లు చెప్పాడు. ఎందుకంటే ఆళ్ళ హౌస్ అందరితో ఫ్రెండ్‌షిప్ ఉంటది. ఒక్కరి పేరు చెప్పమంటే మాత్రం పృథ్వీ పేరు చెప్పారు. నైస్. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉన్న బాండింగ్ అలాంటిది. అతని పేరు చెప్పడంలో తప్పే లేదు. తర్వాత హ్మ్. నువ్వు పృథ్వీ పేరు చెప్పావు. 'బిగ్ బాస్' చిన్నోడు కాదబ్బా! నారదులు వాళ్ళ అమ్మ మొగుడు. ఆహ్, ఇంటి నుంచి బయటెళ్ళినోళ్ళు ఎవరు ఇష్టం అంటే, నాకు సోనియా ఇష్టం 'బిగ్ బాస్.' చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి కాస్త వాయిస్ కూడా లో అయిపోయింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఉన్నటువంటి బాండింగ్ నాకు కొద్దిగా నాకు సజెషన్స్ ఇచ్చేది అని చెప్పి ఫీల్ అవుతున్నాడు. నిజంగానే ఫీల్ అవుతున్నాడు అతను. తర్వాత నిఖిల్ ముందు నబీల్, సీత, ప్రేరణ 3 పెట్టేసారు. 2 పెట్టకుండా. ఎందుకంటే అయి 3 ఉన్నాయి గాబట్టి. ఇంక మళ్ళా ఒక్కరి కోసం ఇంకోరిని రమ్మనకుండా ముగ్గురివి. నబీల్‌కేమో గులాబ్ జాము వాళ్ళ యంగ్ బ్రదర్ మెసేజి. సీతకేమో పులగం, పచ్చి పులుసు. ప్రేరణకి వాళ్ళ హస్బెండ్ నుంచి మెసేజి, ఫుడ్డొచ్చింది. అసలు బయటైతే అబ్బో! మామూలుగా లేడనుకో. ప్రేరణ టెన్షన్ పడతా ఉంది. తర్వాత నిఖిల్ మాత్రం ప్రేరణ అని చెప్పాడు. ఇక్కడ నాకు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్లయింది. పెళ్ళయి కూడా 6 నెలలే అయింది. కాబట్టి చేసుకొచ్చిస్తే ఎదురుగ్గా ఎళ్ళిపోయి హగ్ చేసుకొని చాలా సంతోషపడిపోయింది. తర్వాత చాలా చాలా ఏమంటారు హ్యాపీగా ఫీల్ అయింది. నబీల్ మాత్రం చాలా బాధపడుతూ ఏడ్చాడు. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి లెటర్ వచ్చింది కదా! తర్వాత ఈ మధ్యలో ఏం జరిగిందంటే మణికంఠ నేను ఎందుకు ఇతను అటెన్షన్ సీకర్ అంటానంటే, ఇదయిపోయిన తర్వాత వెంటనే బయటకొచ్చి ఐ లవ్ యూ ప్రియా అని పెద్దగా అరిసాడు.
బిగ్ బాస్ అది చూపిచ్చాడు. ఇప్పుడు ఆ క్రియేషన్ అనేది, ఆ స్పాంటేనియస్ అనేది అందరికి రాదు. ఇప్పుడు అదే బయటకొచ్చి వీళ్ళందరూ చెప్పొచ్చు కదా! సో, అందరూ కలిసొచ్చిన తర్వాత నిఖిల్ చెప్పాడులే వాళ్ళ అమ్మకి. కానీ ఒక్కడే వచ్చి అదికి చెప్పడం. నిజంగా చాలా థాట్స్ ఉన్నాయి. చాలా ఇంటెలిజెంట్ అబ్బా! అతను. నిజంగా ఇంటెలిజెంటు. అతను ప్లే అతను ఆడుతున్నాడు. మొన్న కూడా ఒక మాట అన్నాడు. ఎప్పుడు కూడా హౌస్‌మేట్సు బిగ్ బాస్‌లో హౌస్‌మేట్సు క్యా కంటెస్టెంట్‌ని టార్గెట్ చేస్తారు. హౌస్‌ని కంటెస్టెంట్ టార్గెట్ చేస్తారా? నబీల్‌తో అంటాడు. ఎవరు చేయరు కదా! అంటే, నేను చేశానుగా అంటాడు. అంటే దాన్ని బట్టి ఏమనుకోవాలి మనం ఇప్పుడు? ఇతను నిజంగానే చేస్తాడు, కావాలని చేస్తున్నాడు అనిపిస్తది కదా! సో, కాబట్టి మొత్తానికి కొద్దిగా డిఫరెంట్ క్యాండిడేటే కానీ చాలా ఇంటెలిజెంటు. ఎప్పుడు 24/7 గేమ్ మీదే ఉంటది అతని ఫోకస్సు. ప్రతి గేమ్ కూడా నేను ఆడతానంట అంటాడు. అదే అక్కడ ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారనుకో. నేను ఆడతా. నేను ఖచ్చితంగా ఆడతా. నాకు ఆ టాలెంట్ ఉంది. నేను లావుగా లేకపోవచ్చు. నాకు బుర్రుంది. నేను సెట్ చేస్తా. ఈ విధంగా మాట్లాడతాడు. సో, కాబట్టి అతన్ని మనం ఏం తప్పు పట్టడం అనుకోలే. తర్వాత విష్ణు వాళ్ళ చెల్లెలు ఏం రాసిందో చూపిచ్చింది. నువ్వు చాలా మంచి సజెషన్‌తో ఉన్నాయి అమ్మాయికి మాత్రం. నువ్వు ఊరికే ఎక్కువగా నవ్వొద్దు. ఆహ్, అది అది హింట్ ఇచ్చారు. నువ్వు లో అవుతున్నావు. నువ్వు ఆడియన్స్‌కి అంటే ప్రేక్షకుల మనసులు దోచుకోవడం లేదన్న సెన్స్‌లో ఉందది. ఓహ్ గాడ్! నేను ప్రేక్షకుల మనసులు దోచుకోలేదా? ఇప్పటికైనా ఆ అమ్మాయికి తెలివొస్తే, ఆ అమ్మాయి మేలుకుంటే ఖచ్చితంగా మా అమ్మాయికున్న ఫ్యాన్ బేస్‌కి దూసుకెళ్ళిపోద్ది. కానీ మన అమ్మడు ఏమంటారు చూడు ఏంది చిన్న పిల్లల మనస్తత్వం. ఒక రకంగా చెప్పాలంటే. తర్వాత అందరిని బిగ్ బాస్ ఎవరైతే వచ్చారో నలుగురు అక్కడికి రమ్మన్నాడు. ఎక్కడికి గార్డెన్ ఏరియాకి. అక్కడ మిగతా వాళ్ళందరూ పెట్టారు. మీరేంటంటే ఒకరిని చూజ్ చేసుకోండి. హ్మ్. వీళ్ళల్లో ఒకరికి మాత్రం అవకాశం ఉంది దాన్ని తీసుకోండి. అంటే ఆహ్, సీతది ఇంకా యోధ ఉంది పక్కన. వాళ్ళు కాకుండా అందరూ కలిసి విష్ణుని తీసుకెళ్దాం. ఎందుకంటే విష్ణుకి వాళ్ళ పేరెంట్స్ లేదు కదా! వాళ్ళ లెటర్ వచ్చుంటది వాళ్ళ చెల్లెల నుంచి. అదన్నా సాటిస్ఫై అవుతదంటే అందరూ అనుకుంటారు వచ్చినోళ్ళు నలుగురు. సో, అది ఎతికి ఇచ్చిన తర్వాత భలే ఏడ్చేసింది అమ్మాయి. ఇక్కడ చూపించలేదు లైవ్‌లో మాత్రం చాలా సేపు ఏడ్చింది. ఎందుకంటే తల్లిదండ్రులు గుర్తొస్తారు. ఎవరికైనా గాని తల్లిదండ్రులు లేనోళ్ళకి. అందులో ఒక అమ్మాయి తల్లిదండ్రులు లేకపోతే ఎలా ఉంటది? ఆ తల్లిదండ్రులు లేకుండా సమాజంలో బ్రతకడం ఎలా కష్టమో మనకు తెలుసు. ఆ అమ్మాయి ఎన్ని కష్టాలు పడి ఈ స్టేజ్‌కొచ్చింది. మనం గూడా ఆలోచించాలి. కదా! ఆహ్, నాదైతే సలహా ఏంటంటే, మన తెలుగు వాళ్ళలో మన తెలుగు వాళ్ళలో ఇది నా 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 ఏమంటారు ఫేవరిజం అనుకోండి, లేకపోతే ఇంకేమన్నా అనుకోండి మీరు. నా మనసులో ఉండే మాట చెప్తున్నా. ఎవరైనా కావచ్చు. ఒక తెలుగు అమ్మాయి టైటిల్‌కి నెగ్గాలనేది నా అభిప్రాయం. ఇది నా పర్సనల్. మీరు తిట్టుకోబాకండి. ఇది ఒక అమ్మాయి గెలిస్తే ఎందుకంటే ఇన్ని సీజన్‌లు జరిగిన ఒక అమ్మాయి కూడా గెలవలేదు. సో, అలాంటి మొహాలున్నాయంటే వైల్డ్ కార్డ్స్‌లో వస్తున్నారు గదా! వాళ్ళు మంచి మంచోళ్ళొస్తున్నారు. మామూలుగా ఉండకపోవచ్చు. సో, ఇది పరిస్థితి. ఈరోజు జరిగిన ఎపిసోడు. ఆహ్, మీరు బాగా నచ్చారనుకుంటాను. త తర హౌస్ మొత్తం అయితే బెంబేలెత్తిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్. గుడ్ నైట్. థాంక్ యూ వెరీ మచ్.